మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా మట్కా రేపు గురువారం నవంబర్ 14న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇది మన వరుణ్ తేజ్కి 14వ సినిమా 14న రిలీజ్ అవుతుంది. కరెక్ట్గా 2014లో ఎంట్రీ ఇచ్చాడు. 2024 10 అయింది. అంటే లాస్ట్ 3 సినిమాలు హిట్ అవ్వలేదు. అంటే మన గని కానీ, లేకపోతే వచ్చిన గాంధీవదారి అర్జున కానీ, లేకపోతే తర్వాత వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్, వరుసగా 3 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. మధ్యన F3 ఒకటి హిట్ అయింది. అంతకుముందు 5 ఏళ్ల క్రితం వచ్చిన గద్దెలకొండ గణేష్ లాస్ట్ హిట్ సోలో హీరోగా. అంతకుముందు F2 హిట్. ఇక అంతకుముందు చూసుకుంటే మనకు ఫిదా ఉంది, తొలి ప్రేమ ఉంది. ఇక కెరీర్ కొత్తలో వచ్చిన ముకుంద కూడా అంతగా ఆడలేదు. కంచె. ఇక ఇంతే ఈ 14 సినిమాల్లో. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్లు, చాలా ఎక్కువ హై బడ్జెట్ పెట్టారు. 50 కోట్లు పెట్టి తీశారు సినిమాను. ఇక ఎంత కమ్మారు థియేటర్లకి అని చూస్తే, డిస్ట్రిబ్యూటర్లకి మన తెలుగు రాష్ట్రాలకి 15 కోట్లకు అమ్మారు. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 15 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 15 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 30 కోట్లు గ్రాస్ రావాలి. మరి చూడాలి. మరి ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో డబ్ చేశారు. సో పాన్ ఇండియాకి ఈ సినిమాని 2.5 కోట్లకు అమ్మారు ఓవర్సీస్తో కలిపి. అంటే 2.5 కోట్లు అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా. ఇది కొంచెం తక్కువే, బట్ చెప్పలేము. సో మొత్తంగా చూసుకుంటే 17.5 కోట్లకు అమ్మారు. అంటే 35 కోట్లు గ్రాస్ వస్తేనే 17.5 కోట్లు షేర్ వస్తుంది. అంటే ఈ పోటీలో మనకు కంగువా ఉంది, తమిళ డబ్బింగ్ సినిమా. ఆ సినిమాకు మంచి బజ్ ఉంది, మంచి హైప్ ఉంది. బట్ మన ఈ సినిమాకు మరి ఎలా ఉంటుందో చూడాలి. ఈ గురువారం చిల్డ్రన్స్ డే హాలిడే కాబట్టి. ఇక థియేటర్ల విషయానికి వస్తే, థియేటర్లు వచ్చేసి మనకు తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్లు రిలీజ్ అవుతుంది మట్కా. ఇక పాన్ ఇండియా లెవెల్లో అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ కలిపి మరో 250 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అలా మనకు ఇండియాలో 800 థియేటర్లు. ఇక ఓవర్సీస్లో 350 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అలా టోటల్గా 1150 థియేటర్లలో ఈ 50 కోట్ల మట్కా, 17.5 డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే 17.5 కోట్లు అంటే 35 కోట్ల గ్రాస్ టార్గెట్తో రిలీజ్ అవుతుంది. ఇక రేపు ఏమవుతుందో చూడాలి. ఇక అడ్వాన్స్ బుకింగ్ చూస్తే మన సోమవారం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. సోమ, మంగళ, బుధ ఆన్లైన్ బుకింగ్ చూస్తే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కేవలం 20 లక్షలు మాత్రమే ఉంది అడ్వాన్స్ బుకింగ్. చాలా పూర్ అడ్వాన్స్ బుకింగ్. ఇక మిగతా అన్ని కలుపుకొని అంటే పాన్ ఇండియా లెవెల్ అండ్ ఓవర్సీస్ చూసుకుంటే మరో 10 లక్షలు ఉంది. అంటే 30 లక్షలు మాత్రమే ఉంది అడ్వాన్స్ బుకింగ్. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బాగా వచ్చి పాజిటివ్గా వస్తే మాత్రం సినిమా కలెక్షన్స్ అందుకుంటాయి. అందరూ కంగువాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మట్కాకి ఇంట్రెస్ట్ లేదు. అడ్వాన్స్ బుకింగ్లో తెలిసిపోతుంది క్లియర్గా. రేపు సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ రావాలి. పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ గురు, శుక్ర, శని, ఆదివారాల్లో సినిమా కలెక్షన్స్ బాగా వస్తాయి. 35 కోట్లు అనేది పెద్ద టార్గెట్ ఏం కాదు, మంచి టాక్ వస్తే. పోటీ ఉన్నా కానీ కంగువా ఒకవేళ మిక్స్డ్ టాక్ వచ్చినా కొద్దిగా గొప్ప కలెక్షన్స్ వస్తాయి. మరీ టాక్ దారుణంగా వస్తే అయితే సినిమాకి కష్టమవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో. మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఉన్న హిట్ ట్రాక్ అందుకుంటాడా లేదా అనేసి. అది మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 14వ సినిమా మట్కా. రేపు గురువారం నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. టోటల్గా 1150 థియేటర్లు రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో. అండ్ 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకి 17.5 కోట్లకు అమ్మారు. అంటే 35 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. చూడాలి మరి. ఓకే, బాయ్.